ఇవన్నీ అయితే అన్ని చెన్నై బోట్లే. చాలా ఎక్కువ అయితే వచ్చేస్తున్నాయి. మన ఆంధ్రాలో కొత్త హార్బర్ ఉంది కదా, జువాల్దిన్నె ఫిషింగ్ హార్బర్, నెల్లూరు డిస్టిక్. ఇక్కడికైతే బోట్ అయితే వచ్చింది. ఇదైతే మా బోటు. ఇప్పుడైతే ఏటకైతే వెళ్తున్నాను. మనుషులు లేక అయితే జట్లో వచ్చి కట్టేసి ఉన్నారు. డ్రైవర్ అయితే ఇంటికైతే వెళ్ళున్నాడు మనుషులు తీసుకురావడానికి. నేనైతే వచ్చేసినాను ముందుగానే. ఇప్పుడైతే ముగ్గురైతే ఎక్కుతున్నాము. మినిమం అయితే 7 మంది అయితే ఉండాలి ఈ బోట్లో అయితే. అక్కడి నుంచి అయితే నలుగురు అయితే వచ్చేసి ఉన్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి మనుషులు అయితే ఎత్తుకుంటున్నారు. మా బోటుకి డ్రైవర్ అయితే ఎవరో కాదు, మా పెదనాన్నే. బోట్ అయితే స్టార్ట్ చేశాడు. ఏటకైతే వెళ్తున్నాము, ఇంకా బయలుదేరుతున్నాము. మా బోట్లో అయితే 7 మంది ఉన్నాము. 6గురు అయితే అందరూ పెద్దోళ్ళే, నేనైతే పిల్లోడిని. ఎందుకు వెళ్తున్నానంటే నేనైతే వీడియో తీయడానికే ముఖ్యంగా వెళ్తున్నాను. ఇతనైతే తెలుసు కదా, మన ఛానల్లో ఫేమస్. హార్బర్ని అయితే దాటాలంటే మినిమం అయితే ఒక అరగంట అయితే పడుతుంది. ఫ్రెండ్స్, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. హార్బర్ని అయితే దాటేసాము. ఇప్పుడైతే వల అయితే వేస్తూ ఉన్నాము. వల అయితే వేసేసాము. ఇప్పుడు 2 పక్కల బల్ల అయితే ఉంటుంది. ఆ బల్ల అయితే నీటిలోకి అయితే చిన్నగా అయితే దింపాలి. దింపేసి పంట ఒక 50 తాడైతే వదలాలి. వల తీయడానికి అయితే ఒక 3 గంటలు అయితే టైం అయితే పడుతుంది. డ్రైవర్ని చూసారా ఏం చేస్తా ఉన్నాడు? రీల్స్ అయితే చూసుకుంటా ఉన్నాడు యూట్యూబ్లోకి వెళ్ళి. ఇంకా 3 గంటల టైం ఉంది కదా అని అయితే అందరు నిద్రపోతూ ఉన్నారు. వలల మీద అయితే పడుకుంటే కనుక స్వర్గాలకు పోవాల్సిందే, అలా వస్తుంది నిద్రలో అయితే. ఇతను చూసారా? మాదైతే చిన్న బోటు కదా, చిన్న దబరా ఉంది. ఒక 3 కిలోలకి అయితే దబరా అయితే ఉంది. ఇదైతే నీళ్ళ ట్యాంకులు, మంచినీళ్ళ ట్యాంకులు. మనం తాగేది కాదు, మనం వాడుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి, అన్నం వండుకోవడానికి, కూరకి. ఇలా సముద్రం మీద అయితే దబరాలు అయితే సముద్ర నీళ్ళు అయితే కడుగుతూ ఉంటాము. మంచినీళ్ళతో కడగలేము, ఎందుకంటే వాటర్ చాలదు కాబట్టి. డ్రైవర్ చూసారు ఎట్టా బిర్రుగా కూర్చొని ఉన్నాడు, ఫోన్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చేపలు ఎక్కడ పడుతున్నాయా అని కనుక్కుంటూ ఉన్నారు. బోట్లో అయితే మనకు అన్నీ ఉంటుంది, లేదనుకోకండి. గ్యాస్ బండ, పొయ్యి, ఇది ఆ డబ్బాలు చూసారుగా, చక్కెర, సాల్టు, చింతపండు డబ్బా. ఇదైతే బియ్యం వేసుకోవడానికి బాక్స్. మాకైతే బాక్స్ ఉంది బియ్యం వేసుకోవడానికి, అది చూపించడానికి అయితే రావడం లేదు. మనం సామాన్లు ఎక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ పెట్టుకోవాలి. మన గుడ్డలో పెట్టుకోవడానికి అయితే సామాన్లు ఇలా అయితే ఉంటుంది. చిన్న బోట్లు కదా ఇలాగే ఉంటుంది. పెద్ద బోట్లు అయితే మనకు బాక్స్ లాగా ఉంటుంది. ఇదైతే పాత్రలు, తాగడానికి చూసారుగా మినరల్ వాటర్ అయితే ఉంటుంది. ఇదైతే చేపలు వేసుకోవడానికి క్యాన్లు అనమాట. పైన ఉంది స్పేర్గా పెట్టుకొని ఉన్నాను. బియ్యం బస్తా అయితే 3 అయితే వేసున్నాము. టీలో నంచుకోవడానికి రస్ కలిసి. ఇదైతే ఇంజిన్ రూము. ఇప్పుడు నేనైతే ఇంజిన్ రూమ్లోకి అయితే వెళ్తున్నాను.
ఎందుకు వెళ్తున్నానంటే మన బోట్లో నీళ్ళు అయితే ఉంటుంది. ఆ బోట్లో నీళ్ళు అయితే బయటకైతే వదిలేయాలి. దానికైతే ఇప్పుడు వెళ్తున్నాను. నీళ్ళు వదలడానికైతే వెళ్తున్నాను. ఇదని ఇంజిన్ చూసారా? ఇంజిన్ అయితే చాలా చిన్నది. చిన్న బోటు కాబట్టి చిన్న ఇంజిన్లే ఉంటుంది. పెద్ద బోట్లకి అయితే పెద్ద ఇంజిన్ ఉంటుంది. బోట్లో అయితే నీళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే లేదు. అది లైట్గానే ఉంది. ఇవి సీ కార్కి అది. సీ కార్కి అయితే ఫుల్గా అయితే తిప్పాను. ఇది బోట్లో నీళ్ళు అయితే వదిలేయడానికి అది. బోట్లో అయితే నీళ్ళు లేదు కాబట్టి ఇదైతే ఆపేస్తున్నాను. ఇప్పుడైతే వల అయితే తీస్తూ ఉన్నాము. టైం అయితే అయిపోయింది. వల అయితే తీస్తూ ఉన్నాము. అట్టా కర్రతో అయితే తోస్తూ ఉండాలి తాడిని. లేకపోతే ఒకే దగ్గర అయితే ఎక్కిపోతూ ఉంటుంది. అందుకని అయితే తోస్తూ ఉండాలి. అటు ఇటు తోస్తూ ఉండాలి.